హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాంగో జ్యూస్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. రండి మీకు కూడా చూపిస్తాను ఎట్లా చేశానో అనేది. ఇదిగోండి, మ్యాంగో రుచితో పాటు చాలా బాగుంటుందండి. అంతేకాకుండా దీంట్లో ఏసీ విటమిన్స్ కూడా ఉన్నాయండి. అంతేకాకుండా ఫైబర్ కూడా ఉందండి. యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుందండి మ్యాంగో ఫ్రూట్. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి. డైజెస్ట్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. హార్ట్కి కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తుందండి. ఇంకా మ్యాంగోలో బీటా కెరోటిన్ అనే విటమిన్ ఉండటం వల్ల ఐసైట్ కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుందండి. ఐసైట్ని కూడా దీనివల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. ఇంకా మ్యాంగో జ్యూస్ ఎలా చేశారనేది చూపిస్తానండి. ఎందుకంటే మామూలుగానే మ్యాంగోస్ పీల్ తీసేసానండి. చిన్న చిన్న పీసెస్గా కోసి బ్లెండర్లో వేసానండి. కొన్ని 1 టీ స్పూన్ షుగర్ వేసానండి. తర్వాత కొన్ని మిల్క్ యాడ్ చేశాను. ఇట్లా బ్లెండ్ చేసిన తర్వాత ఇట్లా గ్లాసెస్లో పోసానండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత సబ్జా ఆల్రెడీ నానబెట్టుకున్నానండి. ఆ సబ్జా గింజలు, సబ్జాలో కూడా నేను మార్నింగ్ ఒక డాక్టర్ గారు చెప్తుంటే విన్నానండి. సబ్జాలో కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. మన హెయిర్ హెల్త్కి చాలా యూజ్ అవుతాయంట. అంతేకాకుండా కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందంటండి సబ్జా సీడ్స్లో. ఇంకా లాస్ట్కి ఇట్లా డెకరేట్ చేశానండి. జ్యూస్ వేసిన తర్వాత కొన్ని సబ్జా సీడ్స్, తర్వాత మ్యాంగో పీసెస్ వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసానండి. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఇట్లా బ్లెండ్ చేశాను అనమాట. మ్యాంగో జ్యూస్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది అసలు. తర్వాత ఇట్లాగా మ్యాంగో పీసెస్తో ఇట్లా డెకరేట్ చేశానండి. లుక్ కోసం బాగుంది కదా, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. సూపర్ ఉందండి జ్యూస్ మాత్రం. తర్వాత నేను మార్నింగ్ జ్యూస్ ఇట్లాగే ప్రిపేర్ చేసి ఐస్ పాస్కల్స్లో వేసానండి ఇట్లాగా. తర్వాత ఇట్లా రెడీ అయిపోయింది అనమాట 6 అవర్స్ తర్వాత. ఇదిగోండి, మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. మా శ్రీనిక జ్యూస్ చాలా బాగుందండి. ఫస్ట్ టైం మా హస్బెండ్ కూడా చాలా టేస్టీగా ఉందన్నారు. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనిక వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.